8 మార్క్స్ క్వశ్చన్స్ కొరకు ఈ సెకండ్ వీడియో. 8 మార్క్స్ 29 క్వశ్చన్ రూట్ 2, రూట్ 5, రూట్ 3, రూట్ 7, రూట్ 11 అట్లా టు ప్రూవ్ ఇర్రేషనల్ నెంబర్ అనే ఏదో ఒక నెంబర్ అడుగుతారు. 30 క్వశ్చన్కి ట్రైసెక్షన్ కానీ 4 ఈక్వల్ పార్ట్స్ కానీ రాంబస్ ఏరియా కానీ అట్లా డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసే సమ్స్ ఏదో ఒకటి అడుగుతున్నారు. 31కి వచ్చేపాటికి మీన్, మోడ్, మీడియన్ ఈ మూటిలో ఒక దాని మీద ప్రాబ్లం ఇస్తున్నారు. రైట్ మోడ్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్మ్స్ అని చెప్పి 4 మార్క్స్ కూడా అడుగుతున్నారు. మరి 31లో 32లో వచ్చేపాటికి ప్లేయింగ్ కార్డ్స్ కానీ, ఏ బాక్స్ కంటైన్స్ 90 నెంబర్ కార్డ్స్ కానీ, ఏ డై థ్రోన్ 1 డై ఆర్ 2 డైస్ అటు మీద వచ్చే సమ్స్ అడుగుతున్నారు. 33లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని అడిగి సాల్వ్ గ్రాఫికల్లీ అని అడుగుతున్నారు. మరి ఇది సెకండ్ వీడియోలో మనం చూడబోయేది ట్రైసెక్షన్, మరి 4 ఈక్వల్ పార్ట్స్, ఫైండ్ ఏరియా ఆఫ్ రాంబస్ అనేవి చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. మరి C, D గ్రూపు విద్యార్థులు ఎవరైతే మ్యాథమెటిక్స్లో బాగా వెనకబడి ఉంటారో, పాస్ మార్కులు రావడం కష్టంగా ఉందనుకుంటారో వాళ్ళు మినిమం 5 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి. 1 రియల్ నెంబర్స్, 2 గ్రాఫ్ సమ్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, 7వ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ, 13th చాప్టర్ స్టాటిస్టిక్స్, 14th చాప్టర్ ప్రాబబిలిటీ. ఈ 5 చాప్టర్స్ ప్రిపేర్ అయినా ఈజీగా 50 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఇక్కడ కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా ఏ x1 y1 b x2 y2 ab డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ x1 y1 b x2 y2 ఈజ్ ab మిడ్ పాయింట్ p x, y ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. అది మిడ్ పాయింట్ ఫార్ములా. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా AB ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్, P డివైడ్స్ రేషియో m1:m2. ఒక AB అనే లైన్ సెగ్మెంట్ని P అనేది m1:m2 రేషియోలో డివైడ్ చేస్తే P కోఆర్డినేట్స్ Px, y ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2 అనేది సెక్షన్ ఫార్ములా కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఇఫ్ ఏ x, y సెకండ్ పాయింట్ ఆరిజిన్ 0, 0 అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ పాయింట్ అండ్ ఆరిజిన్ ఈజ్ డిస్టెన్స్ ఫార్ములా AO ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x² ప్లస్ y² అనే ఫార్ములాని యూజ్ చేసి ఒక పాయింట్ ఆరిజిన్ 0, 0 అయితే మనం ఈ ఫార్ములాని యూజ్ చేసి డిస్టెన్స్ కనుక్కోవచ్చు. Find the coordinates of the points of trisection of the line segment joining 4, -1 and -2, -3. ఈ లైన్ సెగ్మెంట్ ఏ బి ఇచ్చారు. ఏ 4, -1, బి -2, -3. ఇక్కడ ట్రైసెక్షన్ పాయింట్స్ P, Q అనే వాటి యొక్క కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. మొదటిగా P డివైడ్స్ AB ఇంటూ రేషియో ఆఫ్ m1:m2 1:2 రేషియోలో P తీసుకుంటాం. అట్లాగే Q డివైడ్స్ 2:1 రేషియో. ఇక్కడ ట్రైసెక్షన్ పాయింట్స్ 2 కనుక్కోవాలి, P, Q. P ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రేషియో 1:2 రాస్తాం. Q కనుక్కునేటప్పుడు రేషియో 2:1 రాస్తాం. ఫస్ట్ P ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫార్ములా m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2. ఇక్కడ m1:m2 రేషియో 1:2. ఏ 4, -1 4ని x1 గాను -1ని y1 గాను రాసాం. బి -2ని x2ను -3ని y2గా రాసాం. P, x, y వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఫస్ట్ 1 × -2 ప్లస్ 2 × 4 బై 1 ప్లస్ 2, 1 × -3 ప్లస్ 2 × -1 బై 1 ప్లస్ 2. నెక్స్ట్ స్టెప్ 1 × -2 ఇది 2 × 4 8 బై 1 ప్లస్ 2 అంటే 3. నెక్స్ట్ 1 × -3 ప్లస్ 2 × -1 అంటే -2, 1 ప్లస్ 2 అంటే 3.
నెక్స్ట్ అప్ -2 + 8 అంటే 6/3 కామా -3 -2 అంటే 2 యాడ్ చేస్తే -5 అయింది, -5/3. ఇక్కడ రిజల్ట్ వచ్చేప్పటికి 6/3 అంటే 2, థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ -5/3 అంటే అది సేమ్ అట్లాగే ఉంటుంది, అది సింప్లెస్ట్ ఫార్మ్ -5/3. ఇక్కడ పీ కోఆర్డినేట్స్ వచ్చేప్పటికి 2, -5/3. నెక్స్ట్ we should find q x, y. Formula same section formula m1 x2 plus m2 x1 by m1 plus m2, m1 y2 plus m2 y1 by m1 plus m2. ఇక్కడ m1:m2 అనేది రేషియో మారుతుంది, 2:1గా రాయాలి. ఏ కోఆర్డినేట్స్ 4ని x1 గాను -1ని y1గా తీసుకున్నాం. బి -2ని x2 గాను -3ని y2గా తీసుకున్నాం. q x, y ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. 2 × -2 ప్లస్ 1 × 4 by 2 + 1, 2 × -3 ప్లస్ 1 × -1 by 2 + 1. ఆ అబోవ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ ఇన్ గివెన్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా. అప్పుడు మనకి 2 × -2 -4, 1 × 4 4 అంటే -4 + 4/3 వచ్చింది. -4 + 4 అంటే 0 వచ్చింది, 0/3 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ y కోఆర్డినేట్స్ వచ్చేప్పటికి 2 × -3 అంటే -6, 1 × -1 -1, -6 -1 అంటే ఇక్కడ -7 అవుతుంది, -7/3 అవుతుంది. ఇక్కడ కోఆర్డినేట్స్ q యొక్క కోఆర్డినేట్స్ 0, -7/3. ట్రైసెక్షన్ పాయింట్స్ వచ్చేప్పటికి p, q అంటే కోఆర్డినేట్స్ 2, -5/3 ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ 0, -7/3. ఇట్లా మన ట్రైసెక్షన్ పాయింట్స్ కనుక్కోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది. మరి ఎట్లాగే ఏ, బి యొక్క కోఆర్డినేట్స్ చేంజ్ చేసి ఇంకా నెంబర్స్ మార్చి ఇచ్చినా కూడా ఇదే ఫార్ములా యూజ్ చేసి p, q అనేవి కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఈ కోఆర్డినేట్ జామెట్రీలో 4 ఈక్వల్ పార్ట్స్, ఇది మిడ్ పాయింట్ యూజ్ చేసి చేస్తాం. సెకండ్ సమ్ ఇది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ a -2, 2 అండ్ b 2, 8 ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఇక్కడ 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఏ, బి అనేవి లైన్ సెగ్మెంట్ ఒకటి, మిడిల్లో p, q, r అనేవి 3 పాయింట్స్. అప్పుడు లైన్ సెగ్మెంట్ 4 ఈక్వల్ పార్ట్స్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ ఏపీ అనేది ఒక పార్టు, పిక్యూ అనేది ఒక పార్టు, క్యూఆర్ అనేది ఒక పార్టు, ఆర్బి అనేది ఒక పార్ట్. మొత్తం అట్లా 4 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. ఫస్ట్ ఏ, బి ఇచ్చారు కాబట్టి దానికి మిడ్ పాయింట్ ఫార్ములా వేస్తే ఫస్ట్ ఆన్సర్ క్యూ వస్తుంది, రిజల్ట్ క్యూ వస్తుంది. క్యూ కనుక్కున్న తర్వాత మాత్రమే మనం పి కనుక్కోవాలి, ఆర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏ -2, 2 -2ని x1 గాను 2ని y1 గాను డినోట్ చేసాం. నెక్స్ట్ బి 2, 8 అంటే x2ని 2 గాను y2 8 గాను రాసాం. ఇక్కడ ఏబి మిడ్ పాయింట్ ఈజ్ క్యూ x, y. ఫార్ములా మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2, y1 + y2/2. ఇక్కడ x1 -2, x2 +2, -2 + 2/2 అంటే -2 + 2 అంటే 0, 0/2, 0/2 మీన్స్ 0. ఇక్కడ y1 + y2/2 అంటే 2 + 8 అంటే 10, 10/2. ఇక్కడ సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ క్యూ యొక్క కోఆర్డినేట్స్ 0, 5 అనేది ఆ పాయింట్, క్యూ పాయింట్. నెక్స్ట్ ఈసారి క్యూ వచ్చింది కాబట్టి ఏ, క్యూల మధ్య ఉన్న పాయింట్ పిని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏ తీసుకున్నాను -2, 2 -2ని x1 గాను 2ని y1 గాను. క్యూ అనే పాయింట్ ఇప్పుడే కనుక్కున్నాం కాబట్టి దాన్ని 0, 5, ఆ 0ని x2 గాను y2ని 5 గాను అసైన్ చేసాం. ఏ క్యూ మిడ్ పాయింట్ పి x, y అది x1 + x2/2, y1 + y2/2 రాస్తే -2 + 0/2 అంటే -2 + 0 అంటే -2నే, -2/2 2 క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది. ఇక్కడ 2 + 5/2 y కోఆర్డినేట్ 7/2. రిజల్ట్ -1, 7/2
అనేది పి యొక్క కోఆర్డినేట్స్. నెక్స్ట్ ఆర్ కనుక్కోవాలి. ఈ ఆర్ కనుక్కోవడానికి ఆర్ అనేది క్యూ కామా బీల మధ్య ఉంది కాబట్టి మిడ్ పాయింట్ కాబట్టి క్యూ 0,5ని 0ని x1 గాను 5ని y1 గాను, బి కోఆర్డినేట్స్ 2,8 2ని x2 గాను 8ని y2 గాను డినోట్ చేసాం. క్యూబి మిడ్ పాయింట్ ఆర్ కాబట్టి x, y ఈజ్ ఈక్వల్ టు x1 + x2/2 ప్లస్ కామా y1 + y2/2 అనేది మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఫస్ట్ గ్రీన్ కలర్లో 0 + 2/2, రెడ్ కలర్ 5 + 8/2 అని రాసాం. 0 + 2 అంటే 2నే, 2/2 2/2 అంటే 1 క్యాన్సిల్ అయితే ఇది 5 + 8 అంటే 13 13/2 అంటే ఆర్ యొక్క కోఆర్డినేట్స్ 1, 13/2గా ఆన్సర్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం. ద రిక్వైర్డ్ పాయింట్స్ 4 ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి సెగ్మెంట్ని 3 పాయింట్స్ వచ్చినాయి. -1, 7/2 ఒక ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ 0, 5, థర్డ్ పాయింట్ 1, 13/2 అనేవి 3 పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఈ కోఆర్డినేట్ జామెట్రీలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ము, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్. ఇక్కడ రాంబస్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చారు, 4 కోఆర్డినేట్స్ వెర్టిసెస్ ఇచ్చారు. ఈ వెర్టిసెస్ని 3, 0, 4, 5, -1, 4, -2, -1 ఆర్డర్లో తీసుకుంటే ద గివెన్ పాయింట్స్ ఆర్ ఏ 3, 0, బి 4, 5, సి -1, 4, డి -2, -1. ఇక్కడ ఈ రాంబస్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. రాంబస్ ఏరియా ఫార్ములా 1/2 × d1 × d2 అంటే డయాగనల్స్ d1 ఫస్ట్ డయాగనల్, d2 సెకండ్ డయాగనల్. కాబట్టి మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏసి డిస్టెన్సు, బీడి డిస్టెన్స్ కనుక్కుంటే ఆ 2 డయాగనల్స్ని యూజ్ చేసి మనం రాంబస్ ఏరియాని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ పాయింట్ 3, 0 ఈ 3ని x1 గాను 0ని y1 గాను, సి పాయింట్ -1, 4 -1 x2 గాను 4ని y2 గాను డినోట్ చేసాం. ఏసీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాలో డిస్టెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -1 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అంటే 4 - 0 హోల్ స్క్వేర్. ఇక్కడ -1 - 3 అంటే -4 అవుతుంది, -4 స్క్వేర్. ఇక్కడ 4 - 0 అంటే 4 అవుతుంది, 4 స్క్వేర్. ఇక్కడ -4 స్క్వేర్ అంటే స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ పోతుంది. ఇక్కడ 16 + 16 వస్తుంది రూట్ మొత్తానికి. d1 డయాగ్నల్ 1 = √32 యూనిట్స్ అంటే డయాగ్నల్ ఫస్ట్ డయాగ్నల్ డిస్టెన్స్ వచ్చింది ఏసీ అనేది. సెకండ్ బీడి రెండో డయాగ్నల్ రాంబస్లో బీడి డిస్టెన్స్ కనుక్కోవాలి. బి 4, 5 4ని x1 గాను 5ని y1 గాను, డి పాయింట్ -2, -1 ఈ -2ని x2 గాను -1 y2 గాను డినోట్ చేసాం. డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ తీసుకున్నాం. బీడీని డిస్టెన్స్ కనుక్కోవడానికి ఆ అబోవ్ వాల్యూస్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద డిస్టెన్స్ ఫార్ములా అంటే x2 - x1 హోల్ స్క్వేర్ అంటే -2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ -1 - 5 హోల్ స్క్వేర్ మొత్తానికి ఇక్కడ -2 - 4 అంటే -6 స్క్వేర్ ప్లస్ -1 - 5 అంటే -6 స్క్వేర్ రెండు ఈక్వల్గా వచ్చినాయి. √(-6 స్క్వేర్ అంటే ఆ మైనస్ పోతుంది స్క్వేర్ ఉంది కాబట్టి 36 + 36 6 6 ఆర్ 36 6 స్క్వేర్ అంటే 36 వస్తుంది కాబట్టి రిజల్ట్ √36 + 36 వస్తుంది. యాడ్ చేస్తే 72 అవుతుంది. డయాగ్నల్ 2 వచ్చేపాటికి √72 యూనిట్స్ వస్తుంది. ఏరియా ఆఫ్ రాంబస్ 1/2 ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ మీన్స్ d1 × d2. మనకి 1/2 × d1 అంటే √32, d2 అంటే √72. వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, √32 √72 సింగిల్ రూట్కి రాస్తే √32 × 72 మల్టిప్లికేషన్ వస్తుంది. ఆన్సర్ 1/2 √2304 వస్తుంది. ఈ 2304ని
పర్ఫెక్ట్ స్క్వేర్గా రాస్తే 48 స్క్వేర్గా రాయొచ్చు. అప్పుడు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1/2 ఇంటూ 48 వస్తుంది. 1 ఇంటూ 48 అంటే 48/2. ఇక్కడ సెకండ్ టేబుల్ క్యాన్సిల్ చేస్తే 24 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఇది ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్. రాంబస్ ఏరియా ఈజ్ 24 స్క్వేర్ యూనిట్స్. వెరీ ఇంపార్టెంట్ సమ్ము. మరి ఇది ఈ కోఆర్డినేట్ జామెట్రీలో గ్యారెంటీగా మరి డిస్టెన్స్ ఫార్ములా మీద కానీ, సెక్షన్ ఫార్ములా మీద కానీ, మిడ్ పాయింట్ ఫార్ములా మీద కానీ ఈజీగా ఒక సమ్ వస్తుంది. కనీసం ఫార్ములాస్ రాసిన ఒక 2 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి. మరి నెక్స్ట్ థర్డ్ వీడియోలో మీన్, మోడ్, మీడియన్ వాటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రాబ్లం ఇవ్వటం జరుగుతుంది. ఆ థర్డ్ వీడియో కూడా చూసి ఇంకో 8 మార్క్స్ పొందవలసిందిగా కోరుతూ ఆల్ ది బెస్ట్.